అండి అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు మన ఇంటి వంటలు. నేను చేసే కర్రీ తోటకూర కాడ పచ్చిరొయ్యలు. దీనికి కావలసిన పదార్థాలు: తోటకూర కాడ, పచ్చిరొయ్యలు, పొట్టు తీసిన పచ్చిరొయ్యలు, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడ ముక్కలు కడుక్కొని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి 3 గంటలు నూనె పోసుకుని నూనె మరిగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేగాక రొయ్యలు వేసుకుని, రొయ్యలు వేగాక స్పూనుడు అల్లం పేస్ట్ వేసుకుని, తగినంత ఉప్పు వేసుకుని, మసాలా పొడి వేసుకుని, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుని, తగినంత కారం వేసుకుని, గరిటె పెట్టి ఒకసారి తిప్పి 3 గ్లాసులు వాటర్ పోసుకుని మరిగాక పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర గడ ముక్కలు తీసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకుని మరలా మూత పెట్టుకోవాలి.